ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. రాబోయేటువంటి సంక్రాంతికి ముందుగా ఒక మంచి శుభ గ్రహాల యొక్క కలయిక కనపడుతోంది. రెగ్యులర్గా వచ్చేటివే మనం కొద్దిగా చూసాం కాబట్టి ఆ విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం. ప్రతిసారి అవి కలుస్తూనే ఉంటాయి, కానీ ఆయా స్థానంలో కలిసే అవకాశం ఎప్పుడు కానీ రారు. కానీ ఇప్పుడు అది వచ్చింది కాబట్టి కొంతవరకు మీకు అటువంటి శుభగ్రహాల యొక్క కలయిక. దాదాపుగా ఒక్కొక్క రాశిలో రెండు గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. ధనుసులో 2 గ్రహాలు, కుంభంలో 2 గ్రహాలు, మళ్ళీ వృషభంలో 2 గ్రహాలు కలిగిపోతున్నాయి. వృషభంలో 2 గ్రహాలు అనేది రెగ్యులర్గా కలుస్తున్నాయి. కానీ విశేషంగా ఇక్కడ ధనుసు రాశిలో మరియు కుంభరాశిలో కలుస్తున్నటువంటి గ్రహాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. బట్ ఈ 6 గ్రహాల కలయిక ఎటువంటిది అంటే 6 గ్రహాలు షష్టగ్రహ కూటం కదండి. షష్టగ్రహ కూటం గురించి మీకు చెప్తాను. అది మార్చిలో వచ్చేటువంటి మార్చి ఎండింగ్లో వచ్చేటువంటి షష్టగ్రహ కూటం తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి పుంఖానుగా మనకి వీడియోలు వస్తున్నాయి. దాని గురించి విశిష్టత మన ఛానల్ ద్వారా మీకు పరిపూర్ణటువంటి ఒక విశ్లేషణ ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా. రెండవది, చాలా మంది చెప్తున్నట్టుగా మనకేదో ప్రళయాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి అనే విషయం కూడా దాని గురించి అనవసరంగా మీరు కంగారు పడకండి. అటువంటివి ఏమీ లేవు. మీరు ఎటువంటి కంగారు పడకూడదు. మనకి స్కైలాబ్ అప్పుడు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదాలని చెప్పి అందరు మనల్ని ఇబ్బంది పెట్టారో అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా. చాలామంది జ్యోతిష్కులే. కొన్ని పాఠశాలల్లో కేవలం స్మార్థం చదువుకొని 2 ముక్కలు రానటువంటి జ్యోతిష్కుడే. ఇప్పుడు అది జ్యోతిష్యంలోకి వచ్చిన తర్వాత శుక్రుడు గురుడు ఇలా ఉన్నాడని చెప్పుకునేటువంటి వ్యక్తిత్వమే. కానీ భావచక్రం అంటే తెలియదు వాడికి, నవాంశ ఎలా వేయాలి తెలియదు, షష్ఠ్యాంశ అంటే ఏం తెలియదు. దాని తర్వాత ఎందుకండి సింపుల్గా చెప్పాలంటే ఖవేదాంశ అంటే ఏంటో తెలియదు వాడికి. అటువంటి వ్యక్తులు కూడా జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. ప్రస్తుతం ఆ విషయం కాదు. ఇక్కడ విశేషమైనటువంటి 9/1/2024 గురువారం రోజున భరణి నక్షత్రంతో కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి రోజు, దశమి వెళ్ళిపోయి ఏకాదశి కూడా ఉన్నటువంటి శుభమే రోజు. ఈ 9/1/2025 రాత్రి మనకి గురుడు చంద్రుడు వృషభ రాశిలో కలుస్తున్నారు. ఇది చంద్రగురుల కలయిక. ఇది ఒక రకంగా మనకి ఒక గజకేసరి యోగంగా చెప్పబడుతుంది. అలాగే రవి బుధ గ్రహాలు ధనుసు రాశిలో కలిసి ఉండడం. ఇందులో విశేషం ఏమిటండి అంటే శుభమైనటువంటి కళ్యాణ యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని రాశుల వారికి. ఈ రవి బుధుల యొక్క కలయిక వల్ల ఎవరికి ముందు కళ్యాణ యోగం ఉంది? ధనుసు సింహరాశి వారికి, మీనరాశి వారికి, తులారాశి వారికి కూడా వెంటనే వివాహ గడిలు నేను చెప్పవచ్చు. మరి రవిచంద్రుల కలయిక దేనికి ఆధారం అంటే ఎవరికైతే ధనము ఆగిపోయిందో, ఎవరైతే ధనము కోసం ఇబ్బంది పడుతున్నారో ఆ రాశుల వారికి చంద్రగురుల యొక్క శుభయోగం ఉంటుంది. ఇది కర్కాటక వృషభ రాశి వారికిను మరియు వృశ్చిక రాశి వారికి ఆర్థిక సౌలభ్యం, ఆగిపోయినటువంటి టెండర్లు కానీ కాంట్రాక్ట్ కానీ మీకు రావడం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఈ రాశుల వారికి ఉంటుంది. శని శుక్రుల కలయిక ఎవరికి మంచిదండి? కుంభంలో కలుస్తున్నారు కదా. ఈ శని శుక్ర కలయిక అనేది ఖచ్చితంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో యోగాన్ని పొందుకునే అవకాశం. వీడవడండి ఏం నడిచింది కుంభరాశి వారికి షేర్ మా డబ్బులు అంటాడు అని కొట్టిపడేయకండి. గ్రహాల యొక్క కలయిక మీకేమి నెగిటివ్ కనపడదండి. అవి చూడండి, కేవలం ఈ శని శుక్రుల కలయిక అనేది తప్పనిసరిగా ఈ అష్టమ శనితో బాధపడినటువంటి కర్కాటక రాశి వారు కూడా చంద్రుడు ఉచ్చస్థితిని పొందుకోవడం, గురుతో కలిసి ఉండడం, ఇప్పుడు శని యొక్క ప్రభావము సన్నగిల్లడం, గురు ప్రభావం వల్ల అనుకూలత పొందుకోవడం వల్ల వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలంగా మారే అవకాశం కుంభరాశి వారికి, ధనుసు రాశి వారికి, వృషభ రాశి వారికి ఖచ్చితంగా కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. ఇక మిథునము, కన్య, మకర రాశి వారికి రాజకీయ సంబంధమైనటువంటి అనుకూలత కూడా బలంగా ఉంటుంది. రాజకీయ రంగంలోకి ప్రవేశించడం కానీ, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం కానీ, రాజకీయ రంగంలో పదవి పొందడానికి కానీ ఈ రాశుల వారికి చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక మేషరాశి వారికి గృహయోగము, పొలము లాభాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారికి ఆత్మస్థైర్యాన్ని, శుభయోగాన్ని కలిగిస్తుంది. కుంభరాశి వారికి ధనధాన్య వృద్ధి బాగా ఉండబోతోంది. ఇలా అన్ని రాశుల వారికి కూడా ఈ యొక్క గ్రహాలు వృషభంలో గురుచంద్రుల యొక్క యోగము,
అత్యంత శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. కుంభంలో శని శుక్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ కుంభరాశి వారికి కూడా శీఘ్రమైనటువంటి కళ్యాణ యోగం. అలాగే కొంతమంది ఈ వృషభ రాశి వారు, తులారాశి వారు, వృశ్చికం, మేషరాశి వారు ఈ రెండవ వివాహానికి కొంత ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ద్వికళత్ర యోగము అంటే రెండవ వివాహానికి సానుకూలంతో శుభం. అంటే ఏదో కారణం చేత విడిపోయినటువంటి దంపతులు ఈ సమయంలో మరొక వివాహ యోగ్యత పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అటువంటి బృహత్తరమైనటువంటి శుభయోగాలు కలిగించడానికి ఈ యొక్క గ్రహ సమ్మేళనం, ఈ గ్రహాలకు కలయిక మనకి ఉపయోగపడుతుందని నేను తెలుసుకున్న విషయం మీ అందరితో షేర్ చేసుకున్నటువంటి శుభతరుణంలో మీ అందరికీ కూడా ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశాలు. అలాగే మర్చిపోయాను, మనకి కర్కాటక రాశికి, కన్యా, మిథున రాశి వారికి, మకర రాశి వారికి, అలాగే మీన రాశి వారికి విదేశీయాల యోగ్యత కూడా బ్రహ్మాండంగా ఉందండి. విదేశాలు ఉన్నవారికి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా చేయవచ్చు, లాభసాటిగా ఉంటుంది. ఇలా వైద్య, విద్య, వ్యాపారాదుల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. కాబట్టి ఈ యొక్క 9/1/2025 అందులో తిథి ఏమిటి? ఏకాదశి, దశమితో ఏకాదశి. అలాగే భరణి, కృత్తిక నక్షత్రాలు ఉన్నాయి ఆ రోజున. చాలా మంచి విశేషమైనటువంటి మహారాజ మహారాణి యోగాలు పొందుకోగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. ఈ గ్రహాల యొక్క కలయిక మీకు శుభయోగాన్ని మాత్రమే కలిగిస్తుందని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.